వాళ్ళ రెసిపీ అయితే గిన చేపల పులుసు. చేపలు లేకుండా చేపలతో ఎలా పులుసు చేస్తావక్కా అనుకోవచ్చు. సో, మనం వెజ్‌లోనే చేపల పులుసులాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం చేపల పులుసు ఎలా ఉంటుందో సేమ్ ఈ కర్రీ కూడా అలానే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే నాన్ వెజ్ లేకోకుండా నాన్ వెజ్‌ని మించిన కర్రీ అనమాట. సో, ఎలా చేశాను ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్‌గా చూడండి. మీకే అర్థమవుతుందనమాట. ఇవి వచ్చేసి ఇంకా అచ్చం చేపల పులుసు ఏ టేస్ట్‌లో ఉంటుందో సేమ్ అదే టేస్ట్‌లో అయితే ఈ కర్రీ అనేది ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. అలాగే ఇంట్లో ఉండే వాటితోనే మనం చేసేసుకోవచ్చు. చూస్తే మీకే అర్థమైంది గదా! సో, వెజ్‌తోనే చేపల పులుసు అనేది ప్రిపేర్ చేశాను. సో, మీకి ఇది అనేది ఒక 20 మినిట్స్‌లో అయితే రెసిపీ అనేది అయిపోతుంది. ఈజీగా, క్విక్‌గా మనం నాన్ వెజ్ తినాలి అనుకున్నప్పుడు. సో, నాన్ వెజ్ తినలేని రోజు ఇలా నాన్ వెజ్ సేమ్ అదే టేస్ట్ రావాలి అంటే గనుక ఒక్కసారి ఈ కర్రీ అనేది ట్రై చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలా ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇవాళ రెసిపీ అయితే చెప్పాను కదా! వెజ్‌లోనే నాన్ వెజ్ రెసిపీ అనమాట. అంటే చేపల పులుసులా ప్రిపేర్ చేశాను. సో, వీటికి కావాల్సినవి ఏంటో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే చూపించేసాను చూసేయండి. అరటికాయతో మనం ఇవాళ చేపల పులుసు స్టైల్‌లో కర్రీ అనేది ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అన్నం లేక అయితే గన వేడి వేడి అన్నం లేక కర్రీ వేసుకుంటే మా పాప అయితే మమ్మీ చాలా బాగుంది ఏంతో చేసావని అడిగిందనమాట. సో, ఇందుకోసం ఇంగ్రీడియంట్స్ అయితే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. బనానా వచ్చేసి మంచిగా ఫ్రెష్‌గా ఉన్న బనానా అయితే తీసుకోండి. మంచిగా ఒక లావు సైజు బనానా మరి చిన్నవి కాకోకుండా కొంచెం పెద్ద సైజు బనానా తీసుకుంటే మనము చేయడానికి చాలా ఈజీగా ముక్కలు చూడడానికి పెద్దవిగా వస్తాయన్నమాట. సో, ఇలా వీడియోలో చూపించిన విధంగా బనానా అంతా తొక్కు తీసేసి ఏ షేప్‌లో కట్ చేస్తున్నానో సేమ్ అదే షేప్‌లో మీరు కట్ చేసుకోండి. అప్పుడే మనకు చేపల్లాగా కనిపించడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా ఇంగా కాస్త లావు బనానా దొరికితే లావుటైనా ప్రిపేర్ చేయండి. ఇంక నేనైతే గనుక చేపల్లాగా షేప్ చేద్దామనేసి హోల్స్‌లాగా కూడా చేశాను. బట్ ఏంటి అంటే బనానా అనేది తొందరగా ఇరిగిపోతూ ఉంటుంది కదా! సో, అందువల్ల కాస్త రాలేదనమాట. సో, బట్ ఎట్లకెళ్ళకి నేను ఈ విధంగా అయితే చేపల ఏ షేప్‌లో ఉంటాయో ఆ చేపల విధంగా కట్ చేసుకొని వాటర్‌లో అయితే డిప్ చేసి పెట్టేసాను. వాటర్‌లో పెట్టండి అరటికాయని ఎప్పుడైనా కట్ చేసిన తర్వాత వాటర్‌లో పెట్టండి. లేదు అంటే గాలికి నల్లగా అయిపోతుంది. సో, ఈ టిప్ అయితే తెలియకుండా ఒకసారి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇందుకోసం సింపుల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా! టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి లేదంటే నార్మల్ ఎండుకారమైన వేసేసుకోవచ్చు. ఇంకా కడాయి పెట్టేసుకొని అందులోకి సరిపడా కాస్త ఆయిల్ వేసేసి ఆయిల్ అండ్ పోపు దినుసులు వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి సన్నగా కట్ చేసుకోవాలి. మరి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్ అయితే గిన. అప్పుడే మంచిగా ఫ్రై మనకి గ్రేవీలా కనిపిస్తుంది. ఇంకా ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మరి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా చేయకండి. ఎందుకంటే చేదొస్తుంది ఆనియన్ మరి ఎక్కువ బ్రౌన్ అయిపోతే. సో, అందుకనేసి కాస్త ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఈ తర్వాత టమాటో పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే టమాటో పేస్ట్ పట్టుకుందామని మిక్సీ ఆన్ చేశాను. మూత పెట్టుకోకుండా మిక్సీ ఆన్ చేశానండి. మొత్తం పడిపోయింది. ఇది నాకైతే గన మీద కూడా పడిపోయింది. ఇంక ఏం చేయాలో అదే మీకు చేస్తున్నాను. ఈ పొరపాటు అనేది చూసుకొని జాగ్రత్తగా చేయండి కుకింగ్ చేసేటప్పుడు. క్యాప్ పెట్టేసాననుకోని స్విచ్ ఆన్ చేసేసా. అది మొత్తం ఇల్లంతా పడింది. మళ్ళీ పనికి 2 పనులయినాయి నాకైతే గిన. ఇంక తర్వాత టమాటో పేస్ట్ వేసిన తర్వాత అందులోకే పసుపు, ఉప్పు, కారం మనకు టేస్ట్‌కు తగ్గట్టు పసుపు, ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసుకొని కొంచెం రా స్మెల్ పోవాలి. పచ్చి స్మెల్ పోవాలి. అప్పుడే మనకి కారం అనేది పచ్చి స్మెల్ పోయిందంటే దానిలో అసిడిక్ వాల్యూ ఉంటుంది కదా! అదన్నీ తగ్గిపోతుందనమాట ఇలా ఫ్రై చేయడం వల్ల కారం అనేది. సో, ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి తెలియకుంటే. ఇంక తర్వాత మనం కట్ చేసుకున్న బనానా ఉన్నాయి కదా! ఈ బనానాని వేసేసి కలిపేసుకోవాలి. మరీ ఎక్కువ కలిపేయకండి. ఎందుకంటే బనానా చాలా సున్నితంగా ఉంటుంది. సో, అందుకనేసి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో, నెమ్మదిగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించామంటే ఆటోమేటిక్‌గా బనానా అనేది మెత్తబడిపోతుంది. ఇంక ఇప్పుడైతే గన చింతపండు పులుసు. మనం చేపలకి ఎలా ప్రాసెస్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇక్కడ కూడా చింతపండు పులుసు అనేది యాడ్ చేసేసుకోవాలి. ఎంత గ్రేవీ కావాలో చూసుకొని అంతకు తగ్గట్టుగా చింతపండు పులుసు అయితే యాడ్ చేసేసుకొని ఇంక గరిటె పెట్టి కలుపుకోకుండా ఇలా చేపల్ని ఎలా కలుపుతామో సేమ్ అలాగనే కలపండి. ఈ అరటికాయ అనేది తొందరగా ఉడికిపోయి ఇరిగిపోతుందనమాట. సో, అందుకనేసి ఇలా చెప్తున్నాను. ఇంక తర్వాత దీనికి కావాల్సిన ఇది ఉంటుంది కదా! మసాలా వచ్చేసి కొంచెం జీలకర్ర అండ్
ఇది ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఈ మూడింటినైతే యాడ్ చేశాను లాస్ట్ ఫైనల్‌గా అయితే. ఇంక చూసారు కదా! ఆయిల్ పైకి తేలుతూ ఎంత మంచిగా వచ్చిందంటే కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర గార్నిష్ చేసేసి దించేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంక మరీ ఎక్కువ కుక్ చేయకండి. మీకు గ్రేవీ కావాలంటే కాస్త గ్రేవీ అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇంకా సరిపోతుంది ఇది అనుకోని నేనైతే ఇంకా స్టవ్ బంద్ చేశాను. చూసారు కదా! బనానా అనేది తొందరగా మగ్గిపోతుంది కాబట్టి సో, ఈజీగా అయిపోతుంది. కర్రీ అయితే గిన టేస్ట్ ఉండింది ఫ్రెండ్స్. అసలు నేను మాటల్లో చెప్పలేననమాట. ఆఫ్టర్‌నూన్ అదే తిన్నారు. నైటు చపాతీలకి ఇదే తిన్నారు. చాలా మంచిగా వచ్చింది కర్రీ అయితే గిన. సేమ్ చేపల పులుసు నాన్ వెజ్ మటన్ కర్రీ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వచ్చిందండి. ఇంకా నేనైతే గిన వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని లాయి చేశాను చెప్పొచ్చు ఒక ప్లేట్ అయితే గిన. అంత టేస్టీగా ఉంది. కంపల్సరీగా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా ఇష్టపడతారు ఈ కర్రీని అయితే గిన. పిల్లలు చాలామంది బనానా అంటే తినుకోకుండా ఉంటారు కదా! సో, ఇలా చేసి పెట్టండి. కంపల్సరీగా లైక్ చేస్తారు. ఎలా చేసావు మమ్మీ అని కంపల్సరీగా మిమ్మల్ని అడుగుతారు కూడా. సో, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్ వస్తాయి. ఇంకా ఇలాంటి రెసిపీస్ అన్నీ మళ్ళీ మీతో షేర్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్‌లో అయితే కూడా కంపల్సరీగా ఫాలో అవ్వండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. టేక్ కేర్ ఫ్రెండ్స్. బై బై.